అందరికీ నమస్కారం. మహాత్మాగాంధీ హత్య, ఆ తరువాత హంతకుడైన నాథూరాం గాడ్సే కోర్టులో చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అందులో గాంధీని ఎందుకు చంపాను అన్న ప్రశ్నకు తనే చాలా వివరంగా సమాధానం చెప్పాడు. సో, ఈరోజు మనం గాడ్సే చెప్పిన కారణాలను అతని మాటల్లోనే ఎలాంటి తీర్పులివ్వకుండా నిష్పక్షపాతంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, గాంధీని చంపింది నాథూరాం గాడ్సే అని మనందరికీ తెలుసు కదా. కాని అసలు ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నకు సమాధానం చాలామందికి తెలియదు. ఆశ్చర్యకరంగా ఈ ప్రశ్నకు సమాధానమిచ్చింది మరెవరో కాదు, స్వయంగా ఆ హంతకుడే, కోర్టులో. ఆ కారణాలేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఒక విషయం స్పష్టం చేయాలి. మనమిక్కడ ఎలాంటి జడ్జ్మెంట్లు ఇవ్వట్లేదు. గాంధీ చెప్పింది తప్పా ఒప్పా అని తేల్చడం మన ఉద్దేశం కాదు. కేవలం అతను తన చర్యను సమర్థించుకోవడానికి కోర్టులో ఏ వాదనలు వినిపించాడు, అసలు అతని వైపు కథ ఏంటి, దాన్ని మాత్రమే మనం విశ్లేషించబోతున్నాం. అదొక్కటే ఇక్కడ మన ఫోకస్. సరే, ఇక లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. గాడ్సే తన వాదనను మొత్తం 5 ముఖ్యమైన పాయింట్స్ చుట్టూ అల్లాడు. అవేంటంటే: 1 దేశ విభజన నాటి విషాదం, 2 బుజ్జగింపు ఆరోపణ, 3 ఆ 55 కోట్ల రూపాయల వివాదం, 4 సిద్ధాంతాల మధ్య ఉన్న తేడా, ఇక చివరిది 5 ఒక హంతకుడుగా తను చేసిన చివరి విన్నపం. రైట్. ఫస్ట్ పాయింట్, దేశ విభజన నాటి భయానక పరిస్థితులు. గాడ్సే వాదన ప్రకారం 1947లో దేశ విభజన జరిగినప్పుడు ఆ హింస, ఆ రక్తపాతము, లక్షలాది మంది చావులు, అవే తన ఆలోచనలను పూర్తిగా మార్చేశాయట. అంతిమంగా తను తీసుకున్న ఆ పెద్ద నిర్ణయానికి అవే పునాది వేశాయని చెప్పాడు. ఈ టైంలైన్ ఒకసారి గమనిస్తే, గాంధీ హత్యకు జస్ట్ కొన్ని నెలల ముందు దేశం అగ్నిగుండంలా ఉంది. పంజాబ్, బెంగాల్ అంతటా భయంకరమైన హింస. అటూ ఇటూ లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గాడ్సే ఏమంటాడంటే, కళ్ల ముందు జరుగుతున్న ఈ నరమేధమే తనను తీవ్రంగా కలచివేసిందని, ప్రభావితం చేసిందని చెప్పాడు. అయితే గాంధీ దృష్టిలో ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిన హింస కానే కాదు. అతని ప్రకారం ఇదంతా గాంధీ అనుసరించిన కొన్ని నిర్దిష్టమైన విధానాల వల్లే జరిగింది. అంటే ఈ దారుణాలన్నింటికీ ఆయనే బాధ్యుడని, కారణమని గాడ్సే చాలా బలంగా నమ్మాడు. సరే, గాంధీ విధానాలు హింసకు ఎలా కారణమయ్యాయి అనే ప్రశ్న వస్తుంది కదా. ఇక్కడే గాడ్సే తన వాదనలో రెండో పాయింట్ను తీసుకొచ్చాడు. అదే బుజ్జగింపు ఆరోపణ, అంటే అపీజ్మెంట్. గాంధీ ఎప్పుడూ ముస్లింల రాజకీయ డిమాండ్లకు తలొగ్గారని, దానికోసం హిందువుల ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టేశారని గాడ్సే తీవ్రంగా ఆరోపించాడు. అతను దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాడు. ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీ మద్దతివ్వటం దగ్గర్నుంచి దేశ విభజనను చివరికి అంగీకరించడం వరకు ఇలాంటి నిర్ణయాలన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగాయని, ఇవన్నీ కలిసి హిందూ సమాజాన్ని బలహీనపరిచాయని, చివరికి పాకిస్తాన్ ఏర్పాటుకు దారితీశాయని ఇది అతని వాదన. సో గాడ్సే మొత్తం వాదనలో ఇదే కోర్ పాయింట్. గాంధీ అనుసరించిన ఈ ముస్లిం బుజ్జగింపు విధానం చివరికి హిందూ ప్రజల ప్రయోజనాలకు తీరని అన్యాయం, ఒక రకంగా చెప్పాలంటే ద్రోహం చేసిందని అతను బలంగా ఫీలయ్యాడు. వెల్, ఇప్పుడు మూడో పాయింట్. ఇదే గాడ్సేను ఆ చివరి నిర్ణయం వైపు నెట్టిందని అంటారు. అదే 55 కోట్ల రూపాయల వివాదం. అప్పుడే కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్కు ఆ డబ్బులు ఇవ్వాల్సిందేనని గాంధీగారు నిరాహార దీక్షకు దిగడం, అదే తనను కట్టలు తెంచుకునేలా చేసిందని గాడ్సే తన స్టేట్మెంట్లో చెప్పాడు. అవును, ఆ మొత్తం 55 కోట్ల రూపాయలు. ఇది విభజన ఒప్పందంలో భాగమే. ఆస్తుల పంపకాల్లో భాగంగా భారతదేశం పాకిస్తాన్కు ఇవ్వాల్సిన వాటా అన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఆ టైంలో పాకిస్తాన్ మద్దత్తో కొందరు కాశ్మీర్పై దాడి చేశారు. దీంతో మన భారత ప్రభుత్వం కోపంతో పాకిస్తాన్కి ఇవ్వాల్సిన ఆ 55 కోట్లను ఆపేసింది. కాని గాంధీగారు ఆ డబ్బు ఇచ్చేంతవరకు నేను చావడానికైనా సిద్ధం అంటూ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. దాంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి తలొగ్గి ఆ డబ్బును రిలీజ్ చేసింది. దీన్నే గాడ్సే ఒక పెద్ద ద్రోహంగా చూశాడు. గాంధీ భారతదేశ ప్రయోజనాలను పక్కనపెట్టి పాకిస్తాన్కు సపోర్ట్ చేశారని అతను ఆరోపించాడు. సరే, ఇప్పటివరకు మనం రాజకీయ కారణాల గురించి మాట్లాడుకున్నాం. కాని గాడ్సే వాదనలో మరో లోతైన కోణం ఉంది. అది సిద్ధాంతాలకు సంబంధించినది. ఒకవైపు గాంధీ అహింస అంటే, మరోవైపు గాడ్సే ధర్మం కోసం శక్తిని ప్రయోగించడం సరైందే అన్నాడు. ఈ రెండింటి మధ్య జరిగిన సంఘర్షణే ఇది.
ఇక్కడే మనకు గాంధీకి గాడ్సేకి మధ్య ఉన్న అసలైన ఐడియాలజికల్ గ్యాప్ కనిపిస్తుంది. గాంధీ సిద్ధాంతమేంటి? ఎలాంటి పరిస్థితిలోనైనా సరే సంపూర్ణ అహింస. కాని గాడ్సే వాదనేంటంటే ఈ అహింస అనే సిద్ధాంతం దేశాన్ని కాపాడటంలో ఫెయిలయింది, మన ప్రజల్ని, మన దేశాన్ని కాపాడుకోవటానికి అవసరమైతే శక్తిని ప్రయోగించటం మన ధర్మం, మన విధి అని అతను వాదించాడు. అంతేకాదు, తన వాదనను సపోర్ట్ చేసుకోవడానికి అతను రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, గురు గోవింద్ సింగ్ లాంటి చారిత్రక వీరుల పేర్లను ప్రస్తావించాడు. వాళ్లందరూ అన్యాయాన్ని ఎదిరించడానికే కదా ఆయుద్ధం పట్టింది, అది దేశభక్తి కాదా అని ప్రశ్నించాడు. ఇది గాంధీ అహింసా సిద్ధాంతానికి సూటిగా, పూర్తిగా వ్యతిరేకమైన వాదన. ఇక మనం గాడ్సే స్టేట్మెంట్లో చివరి భాగానికి వచ్చాం. బహుశా ఇదే అందర్నీ ఎక్కువ ఆశ్చర్యపరిచే భాగం. ఏంటంటే తను గాంధీని చంపింది ఏదో వ్యక్తిగత ద్వేషంతో, పగతో కాదట, అదొక పవిత్రమైన కర్తవ్యంగా భావించి చేశానని చెప్పాడు. నిజానికి ఇక్కడ అతను చాలా విచిత్రమైన వాదన చేశాడు. ఒక వ్యక్తిగా గాంధీగారంటే నాకు అపారమైన గౌరవం, ఆయన దేశానికి చేసిన సేవకు నేను తలవంచుతాను అని చెప్పాడు. కాని ఆయన రాజకీయ సిద్ధాంతం, అదే గాంధీయిజం, అది దేశానికి చాలా ప్రమాదకరమని అన్నాడు. అందుకే తన యుద్ధం గాంధీ అనే వ్యక్తితో కాదు, గాంధీయిజం అనే ఐడియాలజీతో అని స్పష్టం చేశాడు. చివరగా తను చేసిన పనికి పూర్తి బాధ్యత తనదేనని ఒప్పుకున్నాడు. ఎలాంటి శిక్ష విధించినా, చివరికి ఉరిశిక్ష వేసినా సరే దానికి నేను సిద్ధం అని ప్రకటించాడు. శిక్షకు భయపడకుండా ఇలా నిలబడటమే తన ఉద్దేశం ఎంత నిస్వార్థమైనదో, ఎంత నిజాయితీతో కూడుకున్నదో నిరూపిస్తుందని అతను వాదించాడు. సో ఇది గాడ్సే తన చర్యను సమర్థించుకోడానికి కోర్టులో చెప్పిన వాదన. ఇదంతా విన్న తర్వాత ఈ విశ్లేషణను మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. అదేంటంటే, చరిత్రను రాసేటప్పుడు ఒక రాజకీయ నేరానికి, దేశభక్తితో చేసిన కర్తవ్యంగా భావించే చర్యకు మధ్య తేడాను ఎలా గుర్తిస్తారు? ఆ గీతను ఎవరు గీస్తారు? ఎలా గీస్తారు? ఈ ప్రశ్న మీ ఆలోచనకే వదిలేస్తున్నాం.